బిజీ షెడ్యూల్ కారణంగా భారత క్రికెటర్లు ఈ మధ్య కాలంలో గాయాల బారిన పడుతున్న సంగతి తెలిసింది. హార్దిక్ పాండ్యా, నితీష్, హర్షత్ ఇప్పటికే గాయాల బారిన పడగా లేటెస్ట్ గా బుమ్రా కూడా గాయపడడంతో భారత జట్టు శిబిరంలో కొత్త టెన్షన్ మొదలైంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ అలర్ట్ అయింది. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ పూర్తయిన తర్వాత హై లెవెల్ రివ్యూ మీటింగ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఫిజియోథెరపిస్ట్ కమలేష్ అలాగే భారత జట్టు డాక్టర్ రిజ్వాన్ పనితీరుపైన రివ్యూ చేసేందుకు సిద్ధమైందట. ప్లేయర్లు ఫిట్ కాకముందే బరిలోకి దింపుతున్నారనే అనుమానం వ్యక్తం చేసిన బీసీసీఐ రివ్యూ నిర్వహించేందుకు సిద్ధమైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒకవేళ తమ అనుమానాలు నిజమైతే గౌతమ్ గంభీర్ నుంచి మొదలుకొని అందరిపై చర్యలు తీసుకునేందుకు కూడా బీసీసీఐ సిద్ధమవుతారట. దీంతో భారత జట్టు కోచింగ్ డిపార్ట్మెంట్ లో కొత్త టెన్షన్ మొదలైంది. ఇది ఇలా ఉంటే ఈ నెల 15 నుంచి శ్రీలంకలో టీమిండియా 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో ఫైనల్ చేరాలంటే ఖచ్చితంగా ఈ 2 టీ20ల సిరీస్ టీమిండియా తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. ఎందుకంటే తదుపరి న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడాల్సి ఉంది. మొత్తంగా 9 మ్యాచ్లకు గాను టీమిండియా 7 తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. ఫైనల్ చేరాలంటే ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ కీలకం. ఇందుకోసం టీమిండియా శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్ ఎంతో కీలకంగా మారింది. ఇక ఈ 2 టెస్టుల సిరీస్ కోసం నేడు టీమిండియా శ్రీలంకకు బయలుదేరి వెళ్లనుంది. శుభమన్ గిల్ సారథ్యంలోని టీమిండియా నేడు కొలంబోకు చేరుకోనున్నారు. 2 టెస్టుల సిరీస్ కు ముందు 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కొలంబోలో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇక ఆ తర్వాత గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.